నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నిన్న ఆల్రెడీ ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక మొత్తం మీద ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు హీట్ అయితే రేపుతున్నాయి. ఎందుకంటే ఇటు మళ్ళీ జనసేన పార్టీ, అటు జాగృతి పార్టీ, అటు కవిత, ఇటు పవన్ కళ్యాణ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కాకనైతే మోగుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక చూద్దాం. తెలంగాణ మున్సిపల్ హీటు, ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు పార్టీలు సన్నద్ధం. చూసిరా, ఎత్తులకు పై ఎత్తులు ఎత్తున్నట్ట. ఒక పార్టీ ఇంత అంటే దానికన్నా ఎక్కువ ఎత్తులు ఎత్తున్నట్ట. మొత్తం మీదనైతే ప్రధాన పార్టీలతో పాటు జాగృతి, జనసేన సైతం ఇప్పటికే పోటీకి సిద్ధమంటూ ప్రకటన. అయితే మొన్న కూడా చెప్పినాం కదా మనం, జనసేనకు సంబంధించి వాళ్ళు కూడా బరిలో నిలబడతారట. ఇటు జాగృతికి సంబంధించి కూడా కవితక కూడా నిలబెడుతుందట అభ్యర్థులను. మొత్తం మీద ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో రాజకీయం అయితే రసవత్తంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. రసవత్తంగా మారనున్న మున్సిపల్ ఎన్నికలు ఎఫెక్టు అధికార పార్టీగా, ప్రతిపక్ష పార్టీలుగా రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇప్పుడు కవిత పోటీ చేసినా, ఇటు జనసేనకు సంబంధించిన వాళ్ళు పోటీ చేసినా, ఇక బీజేపీ, అటు బీఆర్ఎస్ అందరు కామన్, అందరు పోటీ చేస్తారు. మరి ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందా, మరి ప్రతిపక్షాల మీద పడుతుందా వీళ్ళందరూ పోటీ చేస్తే? ఏది ఏమైనప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయితే ఒక రసవత్తంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. ఇటు ప్రతిపక్ష నేతలు కూడా ఇక మున్సిపల్ జెండా ఎగరవేయాలని చెప్పి, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్లో జెండా ఎగరేయాలని చెప్పి వాళ్ళు సన్నద్ధమవుతారు. ప్రభుత్వం మీద ఆల్రెడీ గ్రౌండ్ ఆపరేషన్ చేసుకుంటారు. ఇటు ప్రతిపక్షాలకు మళ్ళా చెమటలు పట్టియాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ మంత్రులను నియమించేసింది, మంత్రులకు ఇన్ఛార్జీలను అప్పచెప్పింది. అక్కడ మున్సిపాలలో మాదే జెండా ఎగరవేయాలి, ఎందుకంటే అధికారంలో మేమే ఉన్నాం కదా అని చెప్పి మంత్రులను నియమించి మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది అధికార పార్టీ. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 13వ డేట్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ఏ జెండా ఎగురుతుంది, మరి ఈ పార్టీలన్నీ పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం జరుగుతుంది, ఏ పార్టీకి లాభం జరుగుతుంది అయితే మనమైతే చూద్దాం. మరి ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి 13వ డేట్ నాడు రిజల్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో ఎవరి జెండా ఎగురుతుంది అనే దానిపైన అయితే చర్చనీయాంశంగా మారింది.